హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ రుచులు. ఇవాళ మన రెసిపీ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు. దీంట్లో మనం ముఖ్యంగా చేయాల్సింది రొయ్యలకి శుభ్రంగా కడిగి ఉప్పు నిమ్మకాయ వేసుకొని కడుక్కొని నరం తీయాలి. నరం తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. నీరు ఎగిరిపోయిన దాకా కూడా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కోడిగుడ్లు వేయించి వాటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు వేయించుకున్న దాంట్లోనే అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా తాలింగింజలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. వీటితో పాటు ఉప్పు పసుపు వేసుకొని మగ్గిన తర్వాత రొయ్యలు వేసుకొని వేయించుకుంటాము, మగ్గనిస్తాము. మగ్గిన తర్వాత పొడి మసాలా కారము వేసి కొంచెం మగ్గిన తర్వాత కోడిగుడ్లు వేసుకుంటాము. కోడిగుడ్లు చిట్లకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మనం చింతపండు పులుసుని కొంచెం పక్కన పెట్టుకొని ఉంటాము. అది పోసి కొద్దిగా తిప్పి మూత పెట్టుకుంటాం. ఇవి దగ్గరికి రాగానే చూసుకొని మనం ఇంకా ఆఫ్ చేసుకోవాలి. ఇది అన్ని రైస్ ఐటమ్స్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.